best to Republic team అండ్ దయచేసి ఈ సినిమా థియేటర్స్లో మాస్క్ వేసుకొని జాగ్రత్తగా చూడండి. అండ్ అంతే అండి. ముగించే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. ఒక తమ్ముడిలా లేదా ఒక అన్నయ్యలా లేకపోతే కొడుకులా దయచేసి మీరందరూ హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఒక అన్నయ్యలా ఒక తమ్ముడిలా ఒక కొడుకులా చెప్తున్నాను. ప్లీజ్ మీ అందరిలో ఎవరికి ఏదైనా అయినా మీ అందరం డెఫినెట్గా ఫీల్ అవుతాం. ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Vaishnav, requesting you to please be on stage. మరి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆ నాయకుడిని. ఎవరి భీమ్లా నాయక్ కోసం అయితే మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ రిపబ్లిక్. ప్రొడ్యూసర్స్ జేక్ భగవాన్ గారిని అండ్ పుల్లారావు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకేతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భగవాన్ గారు డైరెక్టర్ దేవాకట్ట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవాకట్ట గారు, డైరెక్టర్ గారు. దేవా గారు, ఫర్ అ పిక్చర్ ప్లీజ్. జీ స్టూడియోస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఫంక్షన్స్లో మిమ్మల్ని చూసిన ఈరోజు మనసుకి హత్తుకునేటువంటి విషయం ఏంటంటే ఒక బాబాయిగా మీ అబ్బాయి సినిమాకి రావటం. మేనలుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఎంతో సహనంతో ఓపికతో ఇక్కడికి వచ్చి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు తేజ్ ఫంక్షన్స్కి ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు నాకు ఎందుకంటే ఒకసారి తన మొదటి సినిమా ఫంక్షన్ ఓపెనింగ్ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడు నాకు రాలేదు.
దానికి కారణం కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఒకసారి ఒక దారిలోకి మనం అంటే ఇంట్లో మా అక్క కొడుకుగా నేనేం చేయాలో ట్రైనింగ్స్ పంపించేదని చేస్తే, నేను సినిమాలు స్టార్ట్ చేసి బయటకు వచ్చే టైంకి అంటే గోకులం సీత వచ్చే టైంకి నేను ఎప్పుడు మా అన్నయ్య గారి సపోర్ట్ తీసుకోలేదు. నేను ఎప్పుడు ఏ సినిమా వచ్చిందో అదే సినిమా చేశాను. అలాగే తేజ్ కానీ వైష్ణవ్ కానీ ఎవరైనా సరే మొదటి సినిమా వాళ్ళకి వచ్చింది, అలాగే కుటుంబం మీద ఆధారపడకూడదు, వాళ్ళు వారి సొంత కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను రాలేదు. కష్టమో నష్టమో సొంత జర్నీతో చేయాలి. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే, ఈరోజు ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ టైంలో అందరూ ఆనందంగా ఉండాల్సిన రిలీజ్ టైంలో తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ బారిన పడటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో నిర్మాతలకి ఆ చిత్ర హీరో లేని లోటు ఏదో విధంగా మన వంతు కృషి చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే తేజ్ మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయిధరం తేజ్. సో నేను కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి, సినిమా బాగా ఆడాలి, బాగా వచ్చిందని నాకు అర్థమవుతుంది. ఎవ్రీడే మనకి ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి కోరుకుంటూ, ముఖ్యంగా చాలా ఈ మధ్యన కాలంలో నాకు కొంచెం బాధ అనిపించింది. సాయిధరం తేజ్ యాక్సిడెంట్ గురైతే పాపం అందరూ కూడా రకరకాల పరిస్థితుల్లో సానుభూతి కానీ లేదంటే హరీష్ శంకర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సినిమాలు కానీ నిర్మాతలు కానీ అందరూ వచ్చి యాక్సిడెంట్కి గురైన తేజ్కి త్వరగా కోలుకోవాలని విషయం చెప్తూ, అలాగే చాలామంది మీడియా నుంచి కూడా చాలామంది మిత్రులు పెద్దలు అందరూ కూడా సంపూర్ణంగా కోలుకోవాలని చేసిన కూడా మీ అందరికీ కూడా మీడియా వారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నాకు సింపుల్గా అనిపించింది, దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా? ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్లో వెళ్తాడు? 35-45 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు అక్కడ, జాలిపడాలి మనం. దాని మీద కథనాలల్లి దాని మీద ఇవి చేసి దాని మీద మాట్లాడితే, అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం, కొంచెం కనికరం చూపించండి. కొంచెం మేము మనుషులే కదా, ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే, మీకు కూడా రాదని గ్యారంటీ ఏముంది, వస్తుంది కదా మీకు కూడా. కొంత కనికరం చూపించండి దయచేసి. నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా నేను సినిమా అలాగే ఈ సందర్భంగా రిపబ్లిక్ అనే సినిమా దేవకట్ట గారు తీసి గతంలో నేను ప్రస్థానం సినిమా చూశాను, చాలా చక్కటి సినిమా. అలాగే ఆయన ఆటో నగర్ సూర్య చేస్తున్నప్పుడు కూడా నిర్మాతలు చెప్తా ఉండేవాళ్ళు నాకు, ఆయన సంబంధించిన కలిసి నిర్మాతలు చాలా మంచి దర్శకులని. ఈ రిపబ్లిక్ సినిమా కూడా చాలా సామాజిక స్పృహతో తీసిన సినిమా. ఇలాంటి సినిమా రిపబ్లిక్ అని భారత రాజ్యాంగం ఏం చెప్పింది, మనకి ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక హక్కులు అంటే మనకి అర్థం కాని భాష ఏం కాదు. ఒక మనిషిగా పుట్టాక నీ సొంతగా
నీ పని చేసుకోగలగాలి, నీ హక్కులు నీకు ఉంటాయి, నీ జీవితాన్ని గడపడానికి హక్కులు ఉంటాయి. ఇది ఒక ప్రాథమిక మనిషికి ఉండాల్సిన అవసరాలు, అవే ప్రాథమిక హక్కులు. వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి ఆ ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా నాకు అర్థమవుతోంది రిపబ్లిక్ సినిమా. రిపబ్లిక్ అనగానే నాకు ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు ఇంతవరకు ఏ సినిమాలు ఇచ్చాను, చిన్నప్పటి నుంచి కూడా నాకు జై హింద్ అనకపోతే ఆ సభ నాకు ముగింపు జరగదు. ఎందుకు జై హింద్ అని చెప్తానంటే, ఒక భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ, అలా లెక్కలేనంత మహానుభావులు, వేల కొలిది, లక్షల కొలిది ప్రాణత్యాగం చేస్తే కానీ భారత గణతంత్ర దేశంగా అవతరింపబడలేదు. అది ఇండియన్ రిపబ్లిక్. అంత గొప్ప దేశం ఇది, అంత గొప్ప త్యాగాలకి మూలం. రిపబ్లిక్ గురించి మాట్లాడాలి. అలాగే ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూస్తూ ఉంటే ఇంత త్యాగం చేశారు మహానుభావులు, స్వాతంత్ర ఉద్యమకారులు. కానీ రాను పాలిటిక్స్లో దిగజారుడుతనం వచ్చేసి ఆ హుందాతనం పోయి, ఆ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరి లోపల స్పందించి ఒక కవితగా రాస్తాడు, ఒక దర్శకుడు దాని సినిమాగా తెరకెక్కిస్తాడు ఒక భావనని. శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేశం కోసం ఇంతమంది చిందించారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, దాని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టతరమైంది. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతూ, అందరూ కూడా ఈ రోజున హరీష్ శంకర్ కానీ, ప్రతి ఒక్కరు గాను, దర్శకులు నిర్మాతలు దిల్ రాజు గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. అందరూ కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి, థియేటర్లు ఆడాలి, థియేటర్ బాగుండా, థియేటర్లు రావాలి అని. మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్. సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. తేజు బైక్లో పడిపోయాడు, 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడా అంటే అది మావాడి దురదృష్టం, మావాడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తా. మీరు చేయాల్సింది, కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు. ఆయన కూడా అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు.
లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు? దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మాట్లాడండి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయాడు. దాని మీద కథనాలు. అలాగే ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఇంకా స్పైసీగా ఉండాలి అంటే ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు. వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. అలాగే నువ్వు ఒక మాట చెప్తా, ఒక నిమిషం. ఇందాక సుమా గారు కానీ మీరు కానీ పవర్ స్టార్ అంటే పవర్ లేని కాడికి పవర్ స్టార్ అండి. తీయన నేను సీఎం ఇవన్నీ నేను వీటి కోసం రాలా. రీజన్ చెప్తాను. ఈ భారతదేశపు రిపబ్లిక్ ఏ విలువలతో అయితే రాజ్యాంగం చేయబడిందో, ఏ మహానుభావులైతే కాన్స్టిట్యూషన్ హాల్లో కూర్చొని దీనికోసం పోరాటం చేశారో, వాళ్ళ ఆశయాల కోసం నా వంతు కృషిగా నేను పనిచేస్తున్నాను. అది ముఖ్యమంత్రి ఇస్తుందా ఇవ్వదా నాకు అనవసరం, కానీ పోరాటం చేస్తావా లేదా అన్నదే ముఖ్యం. అలాగే తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి. బోయ కులస్తులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, కానీ మీరు ఎవరు ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. అసలు ఇడుపులపాయలో ధనమూల ఏంటంటే టన్నుల కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయని అక్కడ డబ్బులు ఉంటాయని పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు. అక్కడ అది ఎంతో నిజమో తెలియదు, కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా. అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు. వాళ్ళ కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. దాని మీద కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సమాజానికి అది కదా పనికొచ్చేది. అలాగే ఎంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక్క నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కాడికి సినిమా థియేటర్లు ఏమి వెళ్తాం? తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో థియేటర్లు లేవే. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి?
ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారని. చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హయ్యెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఎవరనుకోండి 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి. పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థను నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు సంపాదించలేదురా బాబు. మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో, కింద పడో, మీద పడో, ఒళ్ళు ఎరగొట్టుకోనో, ఎన్నెముకలు ఎరగొట్టుకోనో, ఒక బాహుబలిలో ప్రభాస్ గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి అవుతుంది. రాణా గారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. ఒక్కరోజులో ఇవ్వాల ఎవరికి. రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేసి అప్పుడు ఇస్తారు డబ్బులు. ఒక ఆడబిడ్డ హీరోయిన్గా రావాలి అంటే ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచో, ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారేంటి? ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్. ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది, హీరో ఏమంటాడంటే విలన్ తోటి, అరే మీరు మాలాగా ఉద్యోగాలు చెయ్యు, మాలాగా కష్టపడవు, మాలాగా ట్యాక్సులు కట్టవు, మాలాగా సిన్సియర్గా ఉండవు, ట్యాక్సులు కట్టవు, పోనీ మాలాగా తల ఉంచుకొని వెళ్ళవు, మీరు ఇన్ని చేసినా మా మీద జులుం చేస్తావు, నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో, గుండాయిజం చేసుకో, మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని. అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రోళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్. కుర్రోళ్ళు చాలా అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండి అమ్మా దేన్ని. సినిమా ఇండస్ట్రీ కూడా, నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరేవాడికి చెప్తున్నా, నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడిని. అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం. అది మా సంస్కారం, మేము చేస్తాం. అవి కూడా చూడండి. ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి, సినిమా వాళ్ళ మీద కాదు. వారి మీద మాట్లాడండి మీరు. అలాగే మీరు
బలంగా మాట్లాడాల్సింది. థియేటర్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్ రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు, వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి, సరే ఉంటాయి. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకు ఉండగా కోరిక లేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉండదా? అందులో తప్పే ఉంది. థియేటర్లు కాదే, ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అది ఒక తోపుడు బండికి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు. లేదు, దిల్ రాజు గారికి మీకు నచ్చలా, పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు ఇంకో స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వీళ్ళతో పోటీ పడతారు. అవి మానేసి మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా? బూడిద రాలుతురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే మీకు డబ్బులు వద్దు మాకు మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా? బూడిద రాలుతురా ఎదవల్ల. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే
చిత్ర పరిశ్రమ కూడా నా వంతు ఇంట్లో మనిషిగా చెప్తున్నా, మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు దోపిడీలు చేయట్లా, మీరు దొమ్మీలు చేయట్లా, మీరు కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడు, పైగా చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్రాజు గారు కాదు, దిల్రాజు గారు అంటే ఒక అల్లు అరవింద్ గారు కాదు, ఒక సురేష్ బాబు గారు కాదు, చాలామంది. ఈ మధ్యన పాపం హీరో నాని గారి గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు బాధ కలిగిందంటే, అక్రమాలు అన్యాయాలు ఏం చేయలేదే, కానీ హీరోగా ఒక సినిమా చేసుకొని అది రిలీజ్ కోసం థియేటర్లో ఒక సైడ్ థియేటర్లో క్లోజ్ అయిపోయి చేస్తే ఏం గత్యంతరం లేక వెళ్తే థియేటర్ యజమానులు అందరూ అబ్బాయి మీద పడితే అబ్బాయి ఏం చేస్తాడు, వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి, మీరు ఆ అబ్బాయి మీద ఏం చేస్తారు, అబ్బాయి తప్పే ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా చిత్ర పరిశ్రమ అంటే ఇందాక చెప్పిన కనుక్కుంటే ఫిల్మ్ ఫెడరేషన్ మీరు లెక్కలు తీసుకుంటే దాదాపు 17,000 పైచిలుకు మెంబర్స్ ఉంటారు. 17,000 పైచిలుకు, 18,000 పైచిలుకు, 18,000 దాకా ఉంటారు. అదనంగా ఇంకా అటు వెళ్ళిపోయే వాళ్ళు ఇంకో 5,000 మంది ఉంటారు. దాదాపు 25,000 మంది. 25,000 అంటే వాళ్ళ కుటుంబాలతో లెక్కేసుకుంటే ఒక్క ఈ హైదరాబాద్ చుట్టూ పరిస్థితుల్లోనే 1,00,000 మంది సినిమా మీద ఆధారపడి ఉంటారు. అక్కడ సినిమాలు ఆపేస్తే, పవన్ కళ్యాణ్ మీద కోపంతో మీరు అక్కడ సినిమాలు ఆపేస్తే 1,00,000 మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి, పర్లా, మా వాళ్ళు వదిలేండి. ఈ మధ్యన అన్నారు నాతోటి, ఎందుకంటే చిరంజీవి గారు పాపం ఆయన కొంచెం ఆయన బతిలాడుకుంటారేంటని. నేను చెప్పాను, ఆయన మంచి మనసే, ఆయన అలా బతిలాడుకుంటారు. కాబట్టి ఏం చేస్తాం, అక్కడ ఎవరో ఉన్నాను, మా ఒక మినిస్టర్ పేరు మర్చిపోయాను, ఆ సన్నాసి పేరు గుర్తురాలా నాకు. ఆ సన్నాసి అనే మాట ఏంటంటే, ఏంటంటే మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన అంటే సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చామని మాట్లాడటం ఇలాగా. మీకు కాదులే, మీకు నాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది, మనం గొడవ పడతాం, మనకు కాదు. అయ్యా అంటే చిత్ర పరిశ్రమ ఇలా మాట్లాడితే వాళ్ళు మొత్తానికి ఆపేస్తారంటే వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు చెప్తాం మీకు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారినే వాళ్ళు క్షమించలేదు, అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే వీళ్ళు దాడులు జరిపిన వాళ్ళు. ఒక చిత్ర పరిశ్రమలకు ఒక లెక్క వీళ్ళకి, వారి 1,00,000 కోట్ల ముందు తిప్పి కొడితే 2,000 కోట్లు 2,000 చిల్లర కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ లెక్క వాళ్ళకి. అందుకని మనం పగటి కళలు కనదు. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి, నేను మీకు మాట, మీరు మొన్న కూడా మీకు ఆ సన్నాస్తో మీటింగ్ చేశారు కదా అక్కడ మినిస్టర్ తోటి, ఆ సన్నాసికి చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్ర పరిశ్రమ వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాల పరిస్థితి అంటే, మనల్ని ఎవడు రాపేది అక్కడ. వీళ్ళు ఆపేదో చూస్తూ కూర్చుంటావా? అలాగే రిపబ్లిక్ భారతదేశపు రిపబ్లిక్ స్పిరిట్ని కాపాడాలి అంటే
ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితం అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ థియేటర్స్ 1100, 1500, ఒక 1000, 1200 అనుకోండి, 1500, 1200తో ఉన్నాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి దాని మీద ఒక 20 మంది పనిచేస్తారు. మరి కుటుంబాలు ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో వాళ్ళ పట్టు కూడా కొడుతున్నారండి. అంటే చిత్ర పరిశ్రమలో అంటే ఏం లేదు, వీళ్ళు మేము తిప్పి కొడితే మీరు ఒక కాంట్రాక్ట్ సంపాదించిన డబ్బులు కూడా మేము సంపాదించున్నాం, మీరు ట్యాక్సులు కూడా కట్టరు కదా దానికి. అంటే ఇవి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా దేవకట్ట గారిని చూసి నేర్చుకుంటే ధైర్యంగా మాట్లాడండి. ఇది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి. ఇబ్బందిగా ఉంది మాకు. ఎందుకంటే మీరు బానిసలు కాదు, మీరు ప్రభువులు, ప్రజలే ప్రభువులు, ప్రజల కొరకు, ప్రజల కోసం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. మీరేంటి భయపడతారండి? మీరు చెప్పండి. ఉదాహరణకి యువ దర్శకులు చాలామంది ఉన్నారు. మా హరీష్ గారి గురించి నా సందేహాలు, రవి గారి గురించి నా సందేహాలు, వీళ్ళు గట్టి పోరాట యోధులు మాట్లాడండి. పోరాటాలను మీరు కత్తులు తీసుకొని, కట్టాలు తీసుకొని మాట్లాడమని చెప్పండి. ఒక అభిప్రాయాన్ని స్థిరంగా, స్ఫుటంగా చెప్పండి, భయపడకుండా. భారతదేశం, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఇది. ఒక గూండాకో, ఒక క్రిమినల్ పాలిటీషియన్కో భయపడితే ఏ పని చేయలేం. అలాంటప్పుడు నేను లేస్తే మనిషిని గాను, మా వంశాలు వేరు, మా ఇవేరని డైలాగులు చెప్పకండి. అప్పుడు బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడండి. అలాగే ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటావా, అది అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను. ఏదో మీకు అర్థమైంది కదా. అంటే నాకు అనిపించింది, ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నాకు ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నాను మీకు. చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. దిల్రాజు గారిని అడిగా, సార్ వకీల్ సాబ్లకు సరిగ్గా సమయానికి వస్తారా, అంత పర్లేదు అంటే, లేదు మీరు చూసుకుంటే సార్ వచ్చారు పాప, అన్నీ బాగానే చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు, వీళ్ళకి రైట్ అంటావు, అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చామనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ అవుతాను, వేరు. రేపు పొద్దున హరీష్ శంకర్ సినిమాను లేదా రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు, మా సినిమా బాగుండాలి, మీ సినిమా బాగుండాలని. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు, అది అర్థం చేసుకోండి. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్, నాన్ లోకల్ అని అంటుంటే అలాంటి పద్ధతి తీసుకురాకండి, ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడండి. అంటే మీకు ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయాలా అని చెప్పి అలా అనకండి. ఒకటి మీరు మాట్లాడాలా, ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు అరే మీకు ఉంటుందిరా అలా తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొక లేవదీస్తారు. ఇలాంటి ఎవరు అతీతులం కాదు దీనికి. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారికి ఆ హక్కు ఉంది. అది గెలిపిస్తారా లేదా అనేది అది వేరే సంగతి. అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు
మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా, మీ బంధువులు కదా, వైఎస్ కుటుంబీకులు మీ బంధువులని చెప్తా ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తేల్చుకోండి. చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకుండా మీరు చెప్పండి మోహన్ బాబు గారు. ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా, మాజీ పార్లమెంట్ సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధంలో మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్, అంటే ఈ పాస్టర్ అన్నమాట, ఒక ప్రొటెస్టెంట్ పాస్టరు హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా వత్తాసు పలికాడు. ఆయనకి వత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఆయన ఒక చిన్న 4 పంక్తులు రాశాడు, రిగ్రెట్ అవుతూ, బాధపడుతూ. హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా, నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్ట్ని కాదు కనుక. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ని కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు, అందరూ చచ్చిపోయినారు. అది మర్చిపోవద్దు. నీ కులం సమస్య మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి, ఒక మోహన్ బాబు గారికి కాదు, ప్రతి ఒక్కరికి. ఈ కులం ఆ కులం అని లేదు, అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేతులు చంపేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే మీకు సినిమా చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా నా విన్నపం, సినిమా టికెట్లు అసలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకో చెప్తాం, అదే డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే, అదే డబ్బులు లేవు. డబ్బులకి ఏంటంటే, ఈ చిత్ర పరిశ్రమలో వచ్చిన సంపదని గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే దాని మీద బ్యాంకులకి చూపించవచ్చు, మాకు ఇంత ఆదాయం ఉంది, వాళ్ళకి బాబు గణేష్ చిత్ర పరిశ్రమకి అంటే గవర్నమెంట్కి ఖజానాలోకి వెళ్ళిపోతే అది బ్యాంకులకు చూపించి చిత్ర పరిశ్రమ నుంచి మేము టికెట్లు అమ్ముతాం కాబట్టి, అట్లాగా మటన్ కొట్లు అమ్ముతున్నారు కాబట్టి, ఎలాగ ఇసుక అమ్మేసుకుంటున్నాం, దాని మీద వచ్చే ఆదాయం బూమ్ బూమ్. ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే గ్యాలంటరీ అవార్డు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మీకు ప్రెసిడెంట్ అవార్డు కావాలంటే ఒక బ్రాందీ షాప్కి ప్రెసిడెంట్ అవార్డు ఇస్తాడు, ఒక వాటర్ బాటిల్. సో వాటి మీద ఆదాయం ఉంది. ఇవన్నీ చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. దాంట్లో భాగంగానే చిత్ర పరిశ్రమ డబ్బులు కూడా లోన్లు పెట్టడానికి తీసుకోబోతున్నారు. అందుకని
వారి పథకాలకి ప్రతి ఒక్కరిని బలి చేస్తే మీరు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి 40 మందికి దారపోస్తానంటే మిగతా 60 మంది చేతులు కట్టుకుని కూర్చుంటారా? కుదరదు అట్లా. ఏ డబ్బులు అడుగు అక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శిని అక్కడికి వెళ్ళండి మన ఖజానాలో డబ్బులు తీసుకోండి, సార్ ఈ పథకానికి డబ్బులు కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకుని, ఆ పథకానికి కావాలి మన ఖజానాలో డబ్బులు తీసుకుని అంటే చివరికి ఆర్థిక శాఖ కార్యదర్శి విసిగిపోయి ఎలాంటి మాట్లాడంటే బ్రహ్మానందం గారి జలసాలాగా ఏముందిరా అక్కడ ఒక చినిగిపోయిన చొక్కా దానికి ఒక బొక్క దాపని. ఇది వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు. అందుకు చెప్తున్నాను, మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం మన హక్కు ఇది. చెప్పండి అందరికీ. కూర్చొని బావా సోదర అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ, అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే 10,000 కోట్లు ఉంటుందేమో. ఒక వైసీపీ నాయకులకి 1,00,000 కోట్లు ఆస్తి అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్లేదు. ఫస్ట్ చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి. మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి, సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి. మీరు బలంగా చెప్పండి. భయపడతారేంటి, ఆలోచిస్తారేంటి, సున్నితంగా ఉంటారేంటి? మీకు ధైర్యం లేకపోతే ఎట్లా? అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా? అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి. బయటికి రండి, మాట్లాడండి, తప్పని చెప్పండి, ఖండించండి అవసరమైతే. ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా. మనం ఒకవేళ వైసీపీ వాళ్ళకి అనిపించచ్చు తెలుగు సినిమాలు తీయకపోయి మేము బ్యాన్ చేస్తామంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీ వైసీపీ ఆస్థాన విద్వాంసులతోటి ఈ గంట గడిస్తే చాలు, ఓ అరగంట వస్తే చాలు, పట్టుమని 10 నిమిషాలు చప్పున వస్తా ఇట్టే చల్లారిపోతే ఇలాంటి టైటిల్స్ తోటి కాకినాడలో చాణక్య చంద్రగుప్త మీ ఎమ్మెల్యే హాలు రిలీజ్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తీరు మారకపోతే మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఆకరణ ఒకటే, శేషేంద్ర గారి ఒక కవిత పంక్తి చెప్పి ముగిస్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకింద అయిపోతుందా? కుటిలాత్ముల కూటమికి ఒక త్రుటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? తెలుగు చిత్ర పరిశ్రమని ఎవరు అడ్డుకోలేరు, ఆపుకోలేరు. జై హింద్.